ఏ రత్తలు ఎక్కడేం చేస్తున్నావు? అక్కడ అందరూ పని చేస్తుంటే ఇక్కడ కూడా పనే చేస్తున్నానండి. ఆహా ఈ పనా? నేను అక్కడ కాయలు లెక్కేస్తుంటే నువ్వు బొండలు తాగుతున్నావా? నా కర్మ కాకపోతే వీడి కంటికే కనబడాలా నేను? నానా నువ్వు చేసే పని ఏం బాగట్లేదు నాన్న. అందుకే కదరా పాకలోకి తీసుకెళ్ళాను. నానోయ్ ఈ రత్తల మెడ కానీ అమ్మకి తెలిసిందనుకో నేను కుక్కర్లో కానీ డ్రమ్లో కానీ ఆవకెట్టేద్ది. చూసుకో మరి. అయ్యిడమ్మందంగా చాలా పెద్ద ప్లాన్ వేసారు తల్లి కొడుకులు. రేపు నీ బీటెక్ రిజల్ట్ అంట కదా, లచ్చలు లచ్చలు తగలేసి మరి నీ ఫీజులు కడుతున్నాను. ఆఖరిక తల్లి 100 డబ్బులు కూడా నీకే తగలేసాను. రేపు ఏమైనా రిజల్ట్ తేడా వచ్చిందా అప్పుడు చెప్తాను నీ పని. కోడి మీద తిప్పినట్టు తిప్పేస్తాను. అప్పుడు చూద్దాం నీ ఆవకాయ సంగతో కుక్కర్ సంగతి ఏంటో. నానా ఆడ కొబ్బరికాయలు ఎక్కాలంటే వెళ్ళొస్తానే. ఆహా ఎరా నాగయ్య, నీ కొడుకు నూరంటే మోయించగలవు కానీ నా నోరు మోయించలేవు. నీకు రత్తాలకే జరుగుతున్న మ్యాటర్ గురించి నేను ఊళ్ళో చెప్పాననుకో నీ బతుకు బస్ స్టాండ్ ఏరో నాగయ్య. రే నల్లపంది ఏరా గొడుగు. నీకు మీ ఇంట్లో వాళ్ళే ఓటేయలేదు, ఏదో మా కర్మకాలి 2 ఓట్లతో ప్రెసిడెంట్ అయ్యావు. అయినా ఊళ్ళో ప్రజల సమస్యలు వదిలేసి ఎవడే బొక్కలో దూరుతున్నాడో ఎవరి ఏ కొంపలో దూరుతుందో ఈ పంపు చెట్టు మేటలని మీకు ఎందుకండి? అంటే ఆ నాగయ్య గారి నోట్లో నోరెడతాం కన్నా పేడతట్లో తలకేడతాం బెటర్. పెడతాను ఎవడ తలకి ఎక్కడ పెట్టాలి నాకు బాగా తెలుసు. కానీ రేపు నాగయ్య కానీ రత్తాలను తీసుకెళ్ళి తగులో పెట్టిన తర్వాత తెలుస్తుంది ఈ ప్రెసిడెంట్ అంటే ఏంటో ఒక్కొక్కడికేనే.